కేరళలో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ లోని కొంతమంది వ్యక్తులు తనపై లైంగిక దాడులు చేశారంటూ ఆనంద్ ఆజీ చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కేరళలో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొట్టాయం జిల్లాకు చెందిన ఆనంద్ ఆజీ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల తిరువనంతపురం వెళ్లిన ఆనంద్ ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆనంద్ ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. తాను ప్రేమ కోసం మరో విషయంలో తాను ఆత్మహత్య చేసుకోవటం లేదని, తాను మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నానని, ఆ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇన్స్టాలో పోస్టు చేశారు. అంతేకాకుండా తాను చిన్ననాటి నుంచి ఆర్ఎస్ఎస్ లో ఉన్నట్లు ఆనంద్ అజీ తెలిపారు. ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న సమయంలో లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో తనపై లైంగికంగా, శారీరకంగా దాడులు చేయడంతో మానసికంగా కృంగిపోయానన్నారు. తన తండ్రి ఆర్ఎస్ఎస్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ఉండటంతో ఆ విషయాన్ని చెప్పలేకపోయానంటూ పోస్టులో తెలిపారు. అంతేకాకుండా తన ఇంటి సమీపంలో ఉండే ఎన్ఎం అనే వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేశాడంటూ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇవన్నీ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు ఆనంద్ అజీ. ఆనంద్ అజీ మరణానికి ఆర్ఎస్ఎస్ కారణమంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో ఉన్న చిన్నారులు ప్రమాదంలో ఉండే అవకాశం ఉందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. That's the least we can do to Anand Aji and lakhs of people like Anand Aji. ये पर्दा हटाना जरूरी है. इस पर्दे के पीछे क्या हो रहा है वो देखना जरूरी है, वो जानना जरूरी है, वो लोगों को बताना जरूरी है. आनंदू की मौत पर इस तरह के पर्दे नहीं चाहिए. ये आनंदू की मौत पर एक पर्दा है जहां आरएसएस का आप नाम नहीं लिख रहे. ये पर्दा डालने का षड्यंत्र शुरू हो चुका है. इसकी ऐसी जांच होनी चाहिए और ऐसी सजा मिलनी चाहिए कि जो समाज के लिए एक उदाहरण बने. ఆనంద్ అజీ ఆత్మహత్యకు ఆర్ఎస్ఎస్ కారణమంటూ వస్తున్న ఆరోపణలను సంఘ్ నేతలు ఖండించారు. ఆనంద్ సుమారు 5 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ కు దూరంగా ఉంటున్నారన్నారు. ప్రస్తుతం అతని కుటుంబంలో సమస్యలున్నాయంటూ ప్రకటనలో తెలిపింది. ఆనంద్ సోషల్ మీడియాలో చేసిన చివరి పోస్టు అనుమానాస్పదంగా ఉందంటూ ఆర్ఎస్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ పై చేసిన ఆరోపణలపై విచారణ చేయాలంటూ ఎల్డీఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.